హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దగారెడ్డి చేతిలో దగాబడ్డ తెలంగాణ అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో, తెలంగాణ సమాజానికి ఏదైతే చెప్పాడో అదంతా నీరుగారుస్తూ తెలంగాణ సమాజం ఏదైతే మార్పు కొనుక్కున్నారో ఆ మార్పునికి విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. కేసీఆర్ గారిని ధరల పాలన అంటూ, ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడంటూ, ప్రజలకు దూరం అయ్యాడంటూ, ప్రజలను కలవడంటూ చెప్పిన రేవంత్ రెడ్డి నిజమే అని నమ్మినటువంటి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటూ తీర్పిచ్చిన విధానాన్ని మనం చూసాం. కానీ గెలిచిన తర్వాత తెలంగాణ సమాజం ఈరోజు పేలమించి దిగి పొయ్యిలబడ్డామా అన్న ఆలోచనకు వచ్చారంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలంటే అర్థం చేసుకోవచ్చు. ఉస్నూరు ధరను తిరుగుబాటు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా అయితే ఆంధ్రుల చేతులకు వెళ్ళి దగాపడిందో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ని కాదనుకొని రేవంత్ రెడ్డి కబంధ హస్తాల కింద తెలంగాణ నలిగిపోతుంది అని క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఉస్నూరు ధరను ఏ విధంగా అయితే గడీల పాలన చేసిండో అదే పోగడ, అదే విధానంగా రేవంత్ రెడ్డి సామాన్యునికి అందుబాటులో ఉండాల్సినటువంటిది ప్రజా దర్బార్ అని పేరు చెప్పి అక్కడ ఉండకుండా ఎక్కడో హెచ్ఆర్ మానవరుల అభివృద్ధి సంస్థలో ఉండటానికి ప్రయత్నించి అక్కడ కాదని ఇప్పుడు ప్యాలెస్ వెతుకున్నాడు. నిజాం రాజుల యొక్క ప్యాలెస్ని తన నివాసంగా చేసుకోబోతున్నాడు. ఏదైతే నిజాం దురాంగాతాలను తెలంగాణ తిరుగుబాటు చేసిందో, నిజాం దుర్సంఘటనల నుంచి మర్చిపోవడానికి తెలంగాణ సమాజం ప్రయత్నిస్తుంటే తనలో నుండి దురహంకారానికి ప్రతీకగా నిజాం ప్యాలెస్ని, పైగా ప్యాలెస్ బేగంపేట దగ్గర ఉన్నటువంటి పైగా ప్యాలెస్ని తన నివాస అధికారిక గృహం చేసుకోవడానికి, తన అధికారిక నివాసం చేసుకోవడానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చాడు. దావోస్ ఆర్థికవేత్తల సమావేశానికి ముఖ్య అతిథిగా అటెండ్ అవుతూ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తూ పైగా ప్యాలెస్ని తన అధికారిక నివాసంగా చేయాలని, అధికారిక నివాసంగా ఏర్పాట్లు చూడాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే కేసీఆర్ని ప్రగతి భవన్ని అది గడి అన్నాడు, అంతకు మెచ్చినటువంటి ఉస్నూరు ధర నిజాం గడిల పైగా ప్యాలెస్లో ఉంటూ ప్రజలకు దూరం అవుతాడా, ప్రజలకు దగ్గర అవుతాడా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే ప్రగతి భవన్లో ప్రజల గలుస్తలేడు అన్నాడో అక్కడి ప్రజలందరూ ఎగవేసి తాను మాత్రం ఆ ప్రగతి భవన్లో ఉండటానికి ఇష్టపడలేదు. ప్రజలు తిరగబడతారు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేదంటూ ప్రగతి భవన్లో ఉండటానికి ఇష్టపడలేదు. హెచ్ఆర్ కాలేజీలో అంటే మానవ అభివృద్ధి సంస్థలో ఉండటానికి ప్రయత్నం చేస్తే సంస్థలో అక్కడ ఆ యూనివర్సిటీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ ఉద్యమ బాట పడుతున్న తీరు, లేదా తను సొంతంగా మళ్ళీ 200 కోట్లు పెట్టి మళ్ళీ ఒక నిర్మాణం చేయబోతానికి ప్రయత్నించడం, విమర్శలు రావడంతో నిత్యాన్మయ ఏర్పాట్లలో భాగంగా పైగా ప్యాలెస్ ఎన్నుకోవడానికి తెలుస్తుంది. నిజంగా ఇదే జరిగితే ఖచ్చితంగా ఉస్నూరు ధరని గడీలను ఏ విధంగా తిరగబడి మరగబడి పలుగుపారతోటి మళ్ళీ ఆ పరిస్థితులకి వెళ్లాల్సి వస్తుందా తెలంగాణ సమాజం, లేదా ప్రజారంజకంగా పరిపాలిస్తాడా వేచి చూద్దాం.